2024 జనవరి నెల 16 నుండి 31 వరకు మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. తర్వాత ఈ మిథున రాశికి అధిపతి బుధుడైనాడు. ఈ బుధుడు మిథున రాశికి సప్తమంలో ఏదింట ఉండి మిథున రాశిని చూస్తూ ఉండటం చాలా విశేషం. బుధుడి వల్ల చాలా మేలు జరుగుతుంది. అదే కాక గురువు మేషంలో ఏకాదశంలో ఉన్నాడు. గురువు కూడా చాలా మంచి మేలు చేసేటువంటి స్థితిలో ఉన్నాడు. బుధుడు గురువు ఇద్దరు కూడా శుభగ్రహాలు. ఈ శుభగ్రహాల వల్ల ఎంతో మేలు జరగడానికి బాగా అవకాశం ఉన్నది. కానీ ఉన్న వాటిలో ఈ 2 గ్రహాలే బాగున్నాయి, మిగతా 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాలు బాగుండకపోతే 2 గ్రహాలు కూడా చాలా బలవత్తరంగా ఉన్నాయి. ఆ బలాన్ని మీరు చేకూర్చుకోవాలి అంటే శని వల్ల కానీ, కుందు వల్ల కానీ, రవి వల్ల కానీ, శుక్రుడి వల్ల కానీ, కేతు వల్ల కానీ రకరకాలైన సమస్యలు, రకరకాలైన ఇబ్బందులు, చాలా రకంగా నష్టాలు, అనవసరమైన సమస్యలు, ఏమీ లేని తగాదాలు. ఎవరో పోట్లాడుకుంటూ ఉంటే దాన్ని పోతూ ఉండగా వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఇందులో ఒకటి బాగా దెబ్బలు తగులుతాయి. పక్కన మనం ఉంటాం, మనం తీసుకెళ్తారు. ఏమిటయా మనం ఏమైనా తప్పు చేసామంటే ఏం చేయకుండానే మనం కర్మ అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల జ్యోతిష్యంలో అందుకే చెప్పారు భాగవతంలో, కర్మమున పుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమది పాని. పూర్వజన్మ కృతమైనటువంటి పాపం వల్ల ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి నిత్యకృత్యంలో ప్రతి వ్యక్తి కూడా ఆహారం లేకుండా జీవించలేడు. ఎంత పని చేసినా ఆహారం ఉంటేనే ఆ పని చేయగలుగుతాడు. ఆహారం ఎంత ప్రధానమైందో మీ గ్రహస్థితి కూడా అంతే ప్రధానమైంది. 9 గ్రహాలు ఉన్నాయండి. ఈ 9 గ్రహాలకి మన శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. చెవులు 2, కళ్ళు 2, 4, ముక్కులు రంధ్రాలు 2, 6, నోరు 1, 7, ఒంటేలు 1, 2 1, 9. 9 రంధ్రాలు, 9 గ్రహాలు వచ్చినాయి. ఈ 9 గ్రహాలు 9 రంధ్రాలు ఉంటున్నాయి శరీరంలో. 9 భాగాలు. ఈ 9 భాగాల్లో ఏది పని చేయకపోయినా అన్నింటిలోకి ప్రధానమైనది శిరస్సు. ఈ శిరస్సుకి 7 జ్ఞానేంద్రియాలు, చెవులు, కళ్ళు, నోరు, ముక్కు, ఇవి 7 భాగాలు. మిగతా శరీరంలో కాళ్ళు, చేతులు, పొట్ట 2 భాగాలు కిందకు వస్తున్నాయి. కానీ ఇవన్నీ సక్రమంగా ఉండాలి అంటే మనకి ఎక్కడ ఎటువంటి దోషం ఉన్నా దాన్ని జాగ్రత్త పడటం చాలా అవసరం. ఏమైనా ఒక్క గ్రహమే బాగాలేదు కదంటే ఖాళీ దెబ్బ తగిలితే ఏమన్నా కదులుతావా? కాలు దెబ్బ తగిలితే కూర్చోవాల్సిందే, ఎక్కడికి పోయే పని లేదు. కాలు నువ్వు వ్యాపారం చేస్తున్నావు, వస్తువు తీసుకోవాలంటే కాలు కదలని ఏం చేస్తా? కాదండి కాలు బాగా చెయ్యి తేడా వస్తే చెయ్యి మంచికపోతే ఎట్లా? ఇట్లా 9 రకాల సమస్యలు ఉంటున్నాయి. ఈ 9 రకాల సమస్యల్లో మీకున్నవి 5 సమస్యలు, 6 సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. 6 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశివాడు ముఖ్యంగా మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ, పంచదార కలిపి పొద్దున స్నానం చేసిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళి పుట్ట దగ్గర కానీ, ఎక్కడైనా మట్టి నేలది కానీ, ఎక్కడైనా చీమల పుట్టలు ఉన్న చోట్ల కానీ బియ్యపు రవ్వ, పంచదార కలిపి వేయండి. అది పిపీలిక సమారాధన. ఎంతోమందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జాతకం ఎట్లా ఉంది, విశేషం ఏమిటి చెప్పించుకోండి, తగిన శాంతి చేసుకోండి. అట్లా శాంతి చేసుకోలేనటువంటి వాళ్ళు పూర్తిగా ధనం లేక
కష్టపడి బతికేటువంటి వాళ్ళు చేసుకోలేనటువంటి వాళ్ళకు కూడా ఇంకో రకమైన మార్గం ఉంటుంది. చేసుకోకపోతే నష్టపడేది వాళ్ళే. ఏమీ లేక చేయలేనప్పుడు ఏదో కొంత చేసుకుంటారంటే కూడా వాళ్ళు లాభం పొందడానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే అన్నం పెట్టేప్పుడు కడుపు నిండా అన్నం పెట్టాలి. అన్నం పెడితే పుత్రశోకం అన్నారు. అన్నం పెట్టడం ఎట్లాగో భగవంతుడు కూడా మనందరినీ రక్షణ చేసేవాడు భగవంతుడు. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు పూజించినట్లయితే వాళ్ళకి తగినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రాశివాళ్ళు ఈ 6 గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. ఈ వాయు కాలుష్యం వల్ల రకరకాలైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క గ్రహం వల్ల రకరకాలైన వ్యాధులు రావటం మొదలు పెడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి కుజుడు సప్తమంలో ఉన్నాడు. ఈ కుజుడు సప్తమంలో ఉంటే రకరకాలైన ఇబ్బందులు, దెబ్బలు తగలచ్చు, బీపీ రావచ్చు. అట్లా కాదండి, ఇంకా ఏదైనా రక్తంతో రకరకాల సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే జ్వరం వచ్చిందండి 4 రోజులు మందు ఇస్తారు, 5 రోజులు రక్త పరీక్ష చేసుకురావా అంటారు. ముందు రక్తం సక్రమంగా ఉందో లేదో చూస్తారు. కాబట్టి కుజుడు సప్తమంలో ఉండటం వల్ల ఏమిటంటే అనారోగ్యానికి ప్రత్యేకమైన కారకుడు కుజుడైనాడు. ఈ కుజుడు లగ్నానికి సప్తమంలో ఉండటం వల్ల ఈ సప్తమ దోషం మహాదోషం. కాబట్టి ముందు అనారోగ్యాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా సరే, అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే కాదు, గ్రహస్థితి కూడా చూపించుకోవాలి. ఏమీ ఉండదు, దగ్గు వస్తుంది, ఏముండదు, జలుబు కూడా లేదు. మళ్ళీ ఈ దగ్గుకి 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వ్యాధి ఏమిటో తేలాలంటే చివరికి వస్తే వ్యాధి ఏమీ లేదంటారు. ఈ లోపల 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు పెట్టాలి. ఇటువంటి సమస్యలు ఏంటంటే గ్రహస్థితి వల్ల వస్తూ ఉంటాయి. ఈ గ్రహస్థితి అనేది చూపించుకోవడం చాలా అవసరం. పిల్లలంటే పసిపిల్లలు కాదు, పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చదువుకుండే పిల్లల వరకు కాదు, వివాహం అయ్యేంత వయసున్న వాళ్ళకు కూడా వాళ్ళ జీవితం నడక కావాలి. ముందు ఏమిటి, చదువులో ఇబ్బంది, ఉద్యోగంలో ఇబ్బంది, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల దగ్గర ఇబ్బంది. ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలి అంటే మాత్రం గ్రహస్థితి చూపించుకోక తప్పదు. ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా తమ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే శని 9 అంటున్నాడు, రవి అష్టమంలో ఉన్నాడు, మరి కుజుడు సప్తమంలో ఉన్నాడు, శుక్రుడు 6 ఉన్నాడు. భృగు షట్క దోషం. ఈ శుక్రుడు 6 ఉండేట్లయితే భార్యాభర్తలకి ఎక్కువ సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. శుక్రుడు 4 ఉన్నాడు. ఇట్లా ఈ గ్రహాల వల్ల రకరకాల సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకించి చెబుతోంది ఏమిటంటే సమస్యల్ని పెంచుకోకుండా ఉండటం చాలా అవసరం. కొద్దిగా సమస్య రాగానే దాని మార్గం ఏంటో ఆలోచించుకుంటే సమస్యలు పెరగకుండా ఉంటాయి. వివాహం అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు, వివాహం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు, పెళ్ళైన తర్వాత ఇంకా విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే శుక్రుడు 6 ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి. ఇప్పుడు ఈ శుక్రుడు 6 ఉండటం కూడా చాలా కష్టమైనటువంటి సమయం. కాబట్టి ఏదో కాస్త పేచీ వచ్చేట్లయితే కోర్టులకు ఎక్కటం, లేకపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటం, గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది. అది లేకుండా మీరు బాగుండాలంటే ముందు మీ జాతకం చూపించుకోండి. పిల్లలకి ఏ రకమైన అనారోగ్యం వచ్చినా కూడా జాతకం చూపించుకోండి. ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, వివాహంలో కానీ, ప్రతి సమస్యకి కూడా ఈ రాశి వాళ్ళకి మీ జాతకం చూపించుకొని మీ జాతకం ద్వారా ముందుకు అడుగు వేయండి.